అంటే ఇట్లా వేసుకోలేకపోతే, ఇట్లా వెళ్ళకపోతే అక్కడికి రానివ్వరా? ఇదేమన్నా స్ట్రిక్ట్ డ్రెస్ కోడ్ అది? నవరాత్రి ఉత్సవాల పేరు చెప్పి జరిగేది ఇదండి. చివరికి జరిగేది ఇదే, చివరికి జరుగుతుంది ఇదే. ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా ఉందా? మీకు లేదు. మీరు బరి తెగించి రోడ్లపైన తిరుగుతారు. మీ తల్లిదండ్రుల కన్నా సిగ్గు ఉండద్దా? ఒక్కసారైనా ఈ మొహాల్లో ఒక్క మొహం అన్నా రేపు దుర్గమ్మ నవరాత్రులు జరుగుతున్నప్పుడు దుర్గమ్మ గుడికి ఎంతమంది వచ్చారు, దుర్గమ్మ మండపానికి ఎంతమంది వచ్చారు? వీళ్ళంతా బరి తెగించి బట్టలు ఎప్పుడు తీసుకొని తిరుగుతున్నారు దాండియా ఈవెంట్ల పేరు చెప్పుకొని. పోలీసులు కూడా వాటికి పర్మిషన్లు ఇస్తున్నారు. ఓ పెద్ద ఎత్తున సౌండ్ సిస్టంలు, డీజేలు, రచ్చ జరుగుతుంది దాండియా ఈవెంట్లో. ఇవి దాండియా ఈవెంట్లా లేకపోతే అశ్లీల ఈవెంట్లా జరుగుతుంది? అక్కడ సెక్షువల్ నైట్సే జరిగేది. విదేశాల్లో ఉంటాయి గ్రూప్ సెక్స్లు, గ్రూప్ పార్టీసు, అవి జరుగుతున్నాయి ఇక్కడ కూడా. అలానే అనిపిస్తుంది, అంతకుమించి ఏం లేవండి. ఇక్కడ ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధగా నిర్వహించాల్సిన నవరాత్రులు ఇలాంటి దాండియా ఈవెంట్లు, ఇలాంటి వాటి వల్ల భ్రష్టు పట్టిపోతున్నాయి. ఒకటే క్వశ్చన్, మీ ఇప్పుడు ఈ దాండియా ఈవెంట్లకు వెళ్తున్న అమ్మాయిలు ఎంతమంది మీ ఏరియాల్లో ఉండే దుర్గమ్మల దగ్గరికి వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారండి? మీరు సిగ్గు శరం వదిలేసి బట్టలు ఎప్పుడు తీసుకొని తిరుగుతున్నారు సిగ్గు లేకుండా. ఇది చూడండి, దాండియా గర్బా నైట్స్ అంట. ఏం జరుగుతుంది ఇక్కడ?